ఎండలు ఎలా ఉన్నాయండి? ఎండలు చాలా టూ మచ్గా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏప్రిల్ ఎట్లా ఉన్నాయంటే ఇంకా మే నెల ఒక్క నెల ఎట్లా పోతుందో తెలియదు. చాలా టూ మచ్ కొడుతున్నాయి ఎండలు అయితే. అసలు అంతే ఇంకా ఇంకేముంది. అంటే ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు మీ ఈ ఎండలకి? అంటే చాలా ఓవర్‌గా ఎండలు ఉన్నాయి. అంటే అవును. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ ఉన్నట్లుగా ఉన్నాయి గదా! కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఈసారి తొందరగా స్టార్ట్ అయిన ఎండలు. ఇప్పుడు ఏప్రిల్ ఎట్లా ఉందంటే ఇంకా మేలో ఇంకా అసలు జనాలు బయటకు వెళ్తారా లేదా ఈ ఎండలకు, అంత టూ మచ్గా ఉన్నాయి. ఎట్లయితే ఇంకో నెల ఎట్లా గడుస్తుందో ఎండాకాలం. చాలా విపరీతంగా కొడుతున్నాయి ఎండలు అయితే చాలా. ఎట్లా మరి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఏమో కూడా మరి అది వచ్చే నెల మరి పబ్లిక్ మరి వెళ్తారా వెళ్ళరా ఎండలకి ఇప్పటికైతే రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఆ ఎండలకు పబ్లిక్ బయటకు వెళ్తలేరు. మరి వచ్చే నెల ఇంకెట్లుంటుందో ఏమంటే తెలియదు. ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి ఎండలు చాలా ఉన్నాయి. ఇంకొక నెల ఎట్లా గడుస్తుందో బాగుంటుంది తెలియాలి. అట్లుందండి. అన్న ఏం పేరన్న మీ పేరు? సుభాష్ ఎక్కడ ఉంటారు మీరు? బంజారాస్. లోకలే. సో ఎలా ఉన్నాయి ఏంటి ఎండలు బయట? ఎండలు అయితే బాగా దంచి కొడుతున్నాయి వారం రోజుల నుంచి. డైలీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది ఎండ. బయటికి వెళ్ళాలంటేనే కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ తర్బూజ్ తినడానికి వచ్చినాం, వాటర్ మిలాన్. అంటే ఇక్కడ కర్బూజా షాప్ కూడా ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉందనుకుంటాను. నేనైతే 10-15 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో ఎప్పుడైనా వస్తే ఇక్కడ తర్బూజ్ తింటా. ఇక్కడ తింటారు. అంటే ఏంటి స్పెషాలిటీ ఏంటి ఇక్కడ తినడానికి? తర్బూజ్ ఇక్కడ తినడానికి స్పెషాలిటీ ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, స్వీట్ బాగుంటుంది. ఇక ఈ ఎండ పూటలో కొంచెం వాటర్ మిలాన్ తింటే బాగుంటుందని ఈ ఏరియాలో వచ్చినప్పుడు తింటాం. సో మొత్తానికైతే ఎండలు పోయినసరికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా లేదంటే? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏప్రిల్లో ఎంతైతే ఉండాలో దానికన్నా ఎక్కువనే ఉన్నాయని అనుకుంటున్నాను. మార్చ్ ఎండింగ్లో కూడా బాగానే ఉండే ఎండలు. ఎవ్రీ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఎట్లా మరి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారా ఏంటి పరిస్థితి? కంపల్సరీ అవసరం ఉంటేనే బయటికి వస్తున్నాం, లేకుంటే ఇంట్లోనే ఉంటున్నాం. అవసరం అనుకుంటే బయటికి వెళ్ళాలి, ఏదైనా పని ఉందంటేనే బయటికి వస్తాం. హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు ఈ ఎండలకు మీరు? ఎండలప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి, ఏదైనా వాటర్ మిలాన్ జ్యూసెస్ అవి ఇవి బాగా కన్జ్యూమ్ చేస్తే కొంచెం ఎండ వేడితో కొంచెం తట్టుకోగలుగుతాం. ఎక్కువ మాటికి ఇంట్లోనే ఉండాలి, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. ఏ ఊరు మీది? ఇక్కడే హైదరాబాద్ కడతా లోకల్ అయితే. సార్ మరి ఏంది ఎండలు ఎట్లున్నాయి? ఏంది పరిస్థితి? ఇంట్లో నుంచి బయటికి వెళ్తారా? ఎట్లా ఉంది? నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా చాలా ఇప్పుడే ఎంత ఎండలు కొడుతున్నాయి. ఇంకా ముందు ఎంత ఎండలు కొడతాయి. ఇప్పుడు ఈ చల్లటి పానీయాలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకుంటే జర హెల్త్కు మంచిదని, బాడీ కూడా కూల్ ఉంటుందని ఆ విధంగా తీసుకుంటాం. అంటే పోయిన ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? అది ఎక్కువ ఉన్నాయి. ఎట్లా వాతావరణం వెదర్ చేంజ్ అవుతుందో, అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువనే ఉన్నాయి, చలికాలం వచ్చినప్పుడు చలి ఎక్కువ ఉంది, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండలు కూడా ఎక్కువనే ఉన్నాయి. అంటే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఎట్లా మరి హెల్త్ ఎండలకి మరి ఏమేమి తీసుకుంటున్నారు? ఏంది హెల్త్ మంచిగా ఉండడానికి? ఇక పెద్దగా ఉన్న వాళ్ళు అంటే ఏసీ రూమ్లలో దాంట్లో ఉంటారు. పేదవాళ్ళకు మాత్రమే ఇబ్బంది. బయటికి వెళ్ళి ఇప్పుడు తప్పనిసరి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. అటువంటప్పుడు ఇంకా మేము ఇటువంటి బాధలు తప్పుకోవాల్సి వస్తుంది, తట్టుకోవాలి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు జాబులు చేసుకుంటూ ఏసీ దాంట్లో ఉంటారు. ఇంకా మీరైతే బయట పనులకి వెళ్ళాలి. కూలర్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏదో 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 విధంగా బాగానే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మేమైతే కంపల్సరీ బయటికి వెళ్ళాలి. అటువంటప్పుడు సమయం సందర్భం ఏముండదు. మీరేం పని చేస్తుంటారు? మేము ఆర్టిస్ట్ పని చేస్తాము, అంటే పెయింటింగ్కు సంబంధించి ఆర్టిస్ట్. ఇప్పుడు మేము పని చేస్తేనే కానీ నడవని పరిస్థితి. అటువంటప్పుడు మేము బయటికి వెళ్ళాలి. ఎంత ఎండలు ఉన్నా కానీ మీరు వెళ్ళాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. 48-49 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా ఎండల ప్రభావం ఉండేటట్టు ఉంది. మరి ఎట్లా ఈ ఎండల నుంచి ఎలా కాపాడుకుంటున్నారు? ఎలాంటి కేరింగ్స్ తీసుకుంటున్నారు మీరు? ఈ ఎండల ప్రభావం నుంచి అంటే ఎవరైనప్పటికీ, అంటే వృద్ధులైనప్పటికీ, పిల్లలైనప్పటికీ, యువకులైనా, ఉద్యోగస్తులైనా మార్నింగ్ 10 o'clock వరకు వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ వర్క్స్ ఏది ఉన్నా చూసుకోవాలి. ఇక మళ్ళీ ఆఫ్టర్ 4 o'clock మిగిలిన వర్క్స్ చూసుకుంటే ఆరోగ్యం పైన ప్రభావం పడకుండా ఉంటుందని నా యొక్క. సార్ హాయ్ సార్. హాయ్. మీ పేరేం పేరు? తిరుపతి. ఎక్కడ ఉంటారు మీరు?
గోదావరికని. సో ఏంటి ఎండల పరిస్థితి ఎలా ఉన్నాయి? ఎండలు బయట ప్రస్తుత పరిస్థితి మాత్రం ఎండలు బాగా హెవీగా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర అయితే గోదావరికనిలో అయితే చాలా హెవీ, ప్రతి ఇయర్ ఎక్కువ ఉంటాయి. ఈసారి మాత్రం చాలా ఎండలు బాగా మండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితి మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో, ఎందుకంటే ఎక్కువ స్వెట్ వస్తుంది. పరిస్థితులు పిల్లలు అయితే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎవరైనా. సో ఎండలు అయితే భారీగా మండిపోతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ఎక్కువగా ఉన్నది. ఈసారి హెవీగా ఉంది. అసలు బయటికి వెళ్దామంటే ఇబ్బంది అవుతుంది. ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళి ఇంటికి వెళ్దామన్నా కూడా సాయంత్రం 6 వరకు కూడా ఎండలు హెవీగా ఉంటుంది. సో మరి ఎట్లా ఈ ఎండల నుంచి మీరు ఎలా కేరింగ్ తీసుకుంటున్నారు? ఏంటి హెల్త్ పట్ల? కేరింగ్ అంటే గొడుగులు వాడడం, లేకపోతే క్యాప్స్ వాడడం, ఎప్పుడు వాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే డిహైడ్రేషన్ అవుతుంది కదా ఎక్కువగా ఈ ఎండ వలన. దానివల్ల తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ చల్లని వస్తువులు తినడం ఎక్కువ చూసుకుంటున్నాం. సో ఓవరాల్గా అయితే ఎండల వల్ల అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అవును, చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో అయితే. థ్యాంక్ యూ.